లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనం. లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోట్లాది కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన చదువుబడిన లేఖన భాగములను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరములైన సంగతులను చూసినట్లు మా పనులు తెరువు తండ్రి, వినగల చెవి, గ్రహించగల మనస్సు, హృదయము మాకు అనుగ్రహించము నాయన. ఈ పక్షముగా నిలవబడిన మీ దీన దాసునికి వాక్శక్తి, ఆత్మస్వాతంత్రమును అనుగ్రహించి విసులో చాటును మరుగు చేసి మీరే మాట మాట్లాడమని మా ఆత్మలకు మెండైన దీవెనలు, ఆశీర్వాదములు, జీవాహారమును సమృద్ధిగా దయచేసి నామానికి మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు కోట్లాదిగా మెట్టుగా సమర్పించి మిక్కిలి వినయముతో ప్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు శిలువలో మరణించి తన రక్తము కార్చడం ద్వారా ఎవరైతే ఆ రక్తమును ఆశ్రయించిన వారుగా ఉంటున్నారో వారికి బంధకముల నుండి విడుదల, గొప్ప విడుదల లభించింది. ఏ ఏ బంధకముల నుండి మనకు విడుదల లభించిందో మనం ధ్యానం చేద్దాం. మొదటిగా పాపముల నుంచి విడుదల లభించింది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు మన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. పాపముల నుండి మనకు విడుదల లభించింది. రెండవదిగా జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారికి గొప్ప విడుదల లభించింది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారికి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి, జీవిత కాలమంతయు మరణ భయం, దాస్యమునకు లోబడిన వారిని మరి ఆయన విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా అంధకార సంబంధమైన అధికారముల నుండి కూడా మనల్ని విడుదల చేసినాడు. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. కొలస్సీ పత్రిక ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి మనలను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయుటకై ఆ కుమారుని యందు మనకు విమోచనమును, అనగా పాప క్షమాపణను కలుగుతున్నది. కాబట్టి అంధకార సంబంధమైన అధికారముల నుండి కూడా మనల్ని విడిపించినట్టుగా మనం మరి నాలుగవదిగా దుష్టకాలంలో నుండి విడుదల చేసిన దేవుడు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము
4వ వచనము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. కాబట్టి 4వదిగా దుష్టకాలముల నుండి కూడా మనల్ని విడుదల చేశారు. 5వదిగా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి విడుదల లభించింది. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్రయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. కనుక మొదటిగా మన పాపముల నుండి మనకు విడుదల లభించింది. 2వదిగా జీవిత కాలం అంతా మరణ భయం చేత మరి దాస్యములకు లోకమైన వారికి గొప్ప విడుదల లభించింది. 3వదిగా అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకు విడుదల లభించింది. 5వదిగా మరి దుష్ట కాలంలో నుండి మనకు విడుదల లభించింది. మరి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి కూడా మనకు విడుదల లభించింది. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు